సిసిఎస్ పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు నిందితుడిగా ఉన్నారు. మరోవైపు చీటింగ్ చేసిన కేసులో శ్రవణ్ రావుపై సిసిఎస్లో మరో కేసు నమోదైంది. తాజాగా అఖండ ఎంటర్ప్రైజెస్కు 6 కోట్ల రూపాయల మోసం చేశారన్న కేసులో శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. 2022లో అఖండ సంస్థకు వెళ్లిన శ్రవణ్ రావు కర్ణాటకలో ఉన్న ఎకో ఇండస్ట్రియల్ ప్రతినిధిగా ఉన్నానని చెప్పుకున్నారు. టన్నుకు 300 రూపాయల లాభం చేకూర్చే విధంగా చేస్తానని చెప్పిన శ్రవణ్ రావు తమను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2022 నవంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు కోట్ల రూపాయలలో లావాదేవీలను జరిపారు. అంతేకాకుండా కంపెనీ నుండి ముడిసరుకులు అందిస్తున్నట్లు డూప్లికేట్ బిల్లులు పెట్టారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. టన్నుకు 300 రూపాయల లాభం వచ్చినట్టు ఫేక్ బిల్లులు కూడా సృష్టించారు. ఆ బిల్లులపై అఖండ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మూర్తి, అయితే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు మరొక కేసులో నిన్న అరెస్ట్ కావడం జరిగింది. సిసిఎస్ పోలీసులు నిన్న అరెస్ట్ చేసి సాయంత్రం నాంపల్లి జడ్జి ఎదుట హాజరుపరచడం కూడా జరిగింది. మొత్తం టోటల్గా ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే అయితే అశోక్ రావు 2022లో అయితే ఈ శ్రవణ్ రావు 2022లో అయితే ఈ యొక్క అఖండ ఎంటర్ప్రైజెస్ ఏదైతే కంపెనీ ఉందో ఆ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి ఆ కర్ణాటక సంబంధించిన తండూరులో ఈకో ఫ్యాక్టరీలలో ఈకో కంపెనీలలో నేను అధిపతిగా ఉన్నాను, దానికి బాధ్యతగా వహిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క కంపెనీకి కావాల్సినటువంటి మీ యొక్క ఏదైతే ఈ అఖండ ఎంటర్ప్రైజెస్ ఉంటుందో ఆ అఖండ ఎంటర్ప్రైజెస్కు కావాల్సినటువంటి ముడి సరుకు ఏదైతే ఉంటుందో ఆ ముడి సరుకుని నేను సరఫరా చేస్తానంటూ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వెంబడే వాళ్ళతో పాటు ఒక అగ్రిమెంట్ కూడా రాపించుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం టోటల్గా వాళ్ళని మొత్తం మోసం చేసినట్టుగా తెలుస్తుంది. 2022 నవంబర్ నుండి ఈ డిసెంబర్ 2023 డిసెంబర్ వరకు ఒక అయితే టోటల్గా 11 నెలల వరకు మొత్తం టోటల్గా ఈయన పైన అయితే ఒక ఈకో ఎంటర్ప్రైజెస్ అనేది ఒక కంపెనీ పేరు సృష్టించి దానిపైన అకౌంట్ కూడా సృష్టించడం జరిగింది. ఆ అకౌంట్కు 2022 నవంబర్ నుండి ఇప్పటి వరకు 2023 డిసెంబర్ వరకు కోట్లల్లో అయితే లావాదేవీలు జరిగినట్టు కూడా అయితే సిసిఎస్ పోలీసులు వివరించడం జరిగింది. అదేవిధంగా అయితే అక్కడ సంబంధించినటువంటి ఏదైతే తండూరులో ఉండేటటువంటి ఈకో ఎంటర్ప్రైజెస్ ఉందో ఆ ఈకో ఎంటర్ప్రైజెస్ని టన్నుకు 300 రూపాయలు లాభం వచ్చేలా మీకు ఇప్పిస్తానని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి అఖండ ఎంటర్ప్రైజెస్తో చెప్పినటువంటి శ్రవణ్ రావు ఆ విధంగానే ఫేక్ ఎన్ఓసీలను ఫేక్ బిల్లులను కూడా అయితే వీళ్ళకు సృష్టించడం జరిగింది. సృష్టించి వారిని ఆ విధంగా మోసం చేయడం జరిగింది. తీరా చూసుకుంటే అక్కడ ఎక్కడ కూడా వీళ్ళ ఈ అకౌంట్ ఎంటర్ప్రైజెస్కు ఎక్కడ అనుమానం వచ్చిందంటే అక్కడ చూసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఆ యొక్క ఎన్ఓసీలో కానీ ఆ యొక్క బిల్లులో కానీ అఖండ పేరు మీద ఎక్కడ గిట లేని పక్షం లోపల వీళ్ళకు డౌట్ వచ్చింది. డౌట్ రాగానే సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. సిసిఎస్ పోలీసులు ఆశ్రయిస్తే పక్క పథకం ప్రకారం శ్రవణ్ రావును నిన్న సాయంత్రం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పిమ్మట అతన్ని నాంపల్లి జడ్జి ముందల అయితే హాజరుపరిచిన తర్వాత ఇప్పుడు మొత్తం టోటల్గా రిమాండ్కు తీసుకున్నారు. రిమాండ్కు తీసుకొని ఈ వ్యవహారంలో ఎన్ని కోట్ల వరకు జరిగింది, ఎంత మోసం జరిగింది, ఏ విధంగా అయితే ఎన్ఓసీలు ఏ విధంగా సృష్టించారు, ఆ ఈకో ఏదైతే ఎంటర్ప్రైజెస్ ఉంటుందో ఆ ఈకో ఎంటర్ప్రైజెస్ పాత్ర ఏంది, అశోక్ రావు పాత్ర ఏంది, ఇదొక అఖండ పాత్ర ఏంది అనే కోణం లోపల పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అయితే పోలీసుల దర్యాప్తులో ఇంకా కొన్ని నిజాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. మూర్తి. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్. రైట్.